రామాయణంలో ఉన్న రహస్యార్థాల సిరీస్కి స్వాగతం. ఇది అన్ని వీడియోస్ లాగా కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకసారి ఈ వీడియో చూడండి, నిజంగా ఈ కంటెంట్ మీకు ఇంటర్నెట్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది అంటే వెంటనే స్కిప్ చేసేయండి, లేదా విన్నాక నచ్చితే కొంతమందికి చెప్పండి. అసలు హనుమంతుడు ఎవరు అంటే మన అందరం వెంటనే ఏం చెప్తాం? రామభక్తుడు, వజ్ర శరీరుడు, ఇంకా ఇలా చాలా చెప్తాం కదా. మీరు బాగా గమనిస్తే వాల్మీకి ఋషి హనుమంతుడు అంటే మనకు ఏం చెప్పాలనుకున్నాడో తెలుస్తుంది. హనుమంతునికి ఇంకొక పేరు పవన్ కుమారుడు. పవన్ అంటే గాలిదేవుడు, కుమారుడు అంటే కొడుకు. ఇప్పుడు దీన్ని మన శరీరంతో పోల్చి చూద్దాం. మన శరీరంలో మనం పీల్చే గాలి వల్లే మనకు ఆలోచనలు పుడుతున్నాయి. ఒక్కసారి ముక్కు మూసుకొని ఏదైనా ఆలోచించి చూడండి, కుదరదు. అన్ని ఆలోచనలు కలిపితే అదే మనసు అంటారు. అంటే గాలికి పుట్టేదే మన మనసు, అంతే కదా. రామాయణంలో గాలిదేవుడి కొడుకు హనుమంతుడు. అంటే హనుమంతుడిని మన మనసుతో పోల్చారు. ఇక్కడ మనసుని కోతి అంటారు, అందుకే మన పెద్దలు. ఇక్కడ హనుమంతుడు కోతి రూపంలో ఉన్నారు. మనకి వాల్మీకి మహర్షి రహస్యంగా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, రామాయణంలో ఒక కోతి రామనామ జపం దాన్ని చిరంజీవిని చేసింది మరియు అష్టసిద్ధులు ఇచ్చింది. అలాగే నీ మనసు అనే కోతికి రామనామాన్ని అందిస్తే అది హనుమంతుడై నిన్ను చిరంజీవిని చేస్తుంది అని అర్థం. చూసారా, మనకు తెలియకుండా రామాయణంలో ఉన్న ఈ రహస్యాన్ని. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, మీరు తెలుసుకొని ఇంకా అందరికీ చెప్పండి. రామాయణం అంటే ఒక కథ కాదు, దీని ద్వారా మనకు ఋషులు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అది తెలుసుకోవాలి మరియు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.